ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. బుచ్చిబాబాయ్ పెద్ద ట్రైలర్ కట్ చాలా తెలివిగా చేశారండి. చాలా చూపించేసాం, అంతా చెప్పేసాం అనే ఫీలింగ్ ఇస్తూనే అసలు ఇలా ఎందుకు జరుగుంటుంది, ఎలా జరుగుంటుంది అనే ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. అండ్ ట్రైలర్ కూడా పెద్దిని దేవుడు అనే ఎలివేషన్స్ తో స్టార్ట్ చేస్తూ మళ్ళీ హీరోని తగ్గిస్తూ లేపుతూ అదే ప్యాటర్న్ లో తీసుకెళ్లారు ట్రైలర్ మొత్తం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ట్రైలర్ కట్ నచ్చిందా లేదా అని అడిగితే నాకు నచ్చిందండి. సినిమాకి టికెట్ కొనేస్తున్నాను, వెళ్తున్నాను అండ్ ఐమ్ సీటెడ్ ఫర్ ద మూవీ. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ట్రైలర్ కట్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో కాన్సెప్ట్ ని చాలా నీట్ అండ్ సట్టల్ గా ఇంజెక్ట్ చేశారండి బుచ్చి. అసలు కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడో కొండల మధ్యలో ఉన్న పెద్దిగాడు ఆ కొండల నుండి ఊరికి ఎలా వచ్చాడు, ఊర్లో నుండి జిల్లాకి ఎలా ఆడాడు, ఆ జిల్లా నుండి నేషనల్ రెజ్లింగ్ లో స్టేట్ ని ఎలా రిప్రజెంట్ చేశాడు, అక్కడి నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాని రిప్రజెంట్ చేసే స్థాయి వరకు పెద్దిగాడి జర్నీ ఏంటి అనేది కదా. అండ్ చూస్తుంటే ఇది జస్ట్ స్పోర్ట్స్ డ్రామాలా మాత్రమే అనిపించట్లేదు. ఒక తెగ, ఆ తెగలోని ఒక కుర్రోడు తమ ఉనికిని చాటి చెప్పడానికి తన ఐడెంటిటీ కోసం చేస్తున్న పోరాటంలా అనిపించింది. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ఊరు పేరు లేని నా కొడుకులు అని చెప్పి. అండ్ వీటన్నిటి మధ్యలో బుచ్చిబాబాయ్ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టే ఆ పెద్దిగాడి పెయిన్ ని చూపించారు. ట్రైలర్ లో చరణ్ నవ్వే షాట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పలేను గానీ దెబ్బలతో అరుస్తూ బాధపడుతూ ఉన్న షాట్స్ అయితే చాలానే ఉన్నాయి. అందుకే ఈ ట్రైలర్ నాకు మోర్ గ్రౌండెడ్ కట్లా అని అనిపించింది. అండ్ షాట్స్ కూడా ఏదో ఎలివేషన్ షాట్స్ వేసేద్దాం అని చెప్పి ఏం పెట్టలేదు. ప్రతి దాని వెనుక ఒక ఎమోషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బోమన్ ఇరానీ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఊరొచ్చి ఎవరి పెద్ది అనే దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ కింద ఊర్లో స్టార్ట్ అయ్యి పెద్దిగాడి కథ వింటూ కొండ పైకి వెళ్తూ ఉంటాడు అని అనిపిస్తుంది. మేబీ ఫ్లాష్ బ్యాక్ ఏమో. అండ్ పెద్దిగాడు ఎవడంటే దేవుడు లాంటోడు, వాడిని తీసుకొస్తే గేమ్ విన్ అయిపోద్ది అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్సో పెద్ది అనేటోడు మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడతాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇక్కడ క్రికెట్ అని కుస్తీ పెద్ది ఒకేసారి ఆడతాడు అనుకుంటే అది రాంగ్. బేసికల్లీ ఫస్ట్ హాఫ్ అంతా పెద్ది అనేటోడు క్రికెట్ ఎలా ఆడేవాడు, ఆ క్రికెట్ నుండి కుస్తీకి ఎలా వచ్చాడు అనే దాని మీద వెళ్తది. ఇక సెకండ్ హాఫ్ అంతా కుస్తీకి వచ్చిన తర్వాత ఒక ప్లేయర్ గా స్టేట్ ని ఎలా రిప్రజెంట్ చేశాడు, స్టేట్ ని రిప్రజెంట్ చేసినప్పుడు పెద్దిగాడికి ఢిల్లీలో ఏమైంది, ఆ తర్వాత ఒక అథ్లీట్ గా ఇంటర్నేషనల్ స్టేజ్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తాడు. లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, విన్నారా, పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అని. ఇది ఎందుకో మనం రిలీజ్ వరకు అండర్లైన్ చేసుకుని గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ లా అనిపిస్తుంది. బట్ ఒక్క విషయంలో అయితే బుచ్చిగారి డేరింగ్ ని మెచ్చుకోవాలి. ఇంతవరకు ఆ థర్డ్ స్పోర్ట్ ఏంటి అని ఆడియన్స్ లో ఉన్న సస్పెన్స్ ని థియేటర్స్ వరకు హోల్డ్ చేయకుండా ట్రైలర్ లోనే చూపించేశారు. అది కూడా రిలీజ్ కి ఇంకో 2 వీక్స్ గ్యాప్ ఉండగానే. సో ఒక రకంగా సినిమాలో మేజర్ ఈవెంట్స్ అన్నిటినీ ఏం దాచుకోకుండా ట్రైలర్ లోనే పెట్టేశాడు బుచ్చి. మరి అంత ధైర్యం ఏంటి అనేది రేపు సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ట్రైలర్ లో ప్రతి డీటెయిల్ ని చూసుకొని వద్దాం. ట్రైలర్ లో 3 షాట్స్ కి కనెక్షన్ ఉంది అని అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మహేష్ సార్ ఎమర్జెన్సీ అనడం, పెద్ది అండ్ వాళ్ళ మనుషులు ట్రాక్ ని కాల్ చేయడం, అండ్ పోలీసులు గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారా అని కొట్టడం, ఇవన్నీ చూపిస్తారు. అసలు పెద్ది అండ్ తన మనుషులు ఎందుకు రైల్వే ట్రాక్ ని కాల్ చేస్తారు ఏమో. అండ్ చాలా మంది గ్రెయిన్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ రత్నవేల్ గారు గ్రెయిన్ ఆల్సో హ్యాస్ అ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అన్నారు. ఈ గ్రెయిన్ అనేది రేపు బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ విజువల్స్ రస్టిక్ ఫీల్ రావడం కోసం యాడ్ చేశారు. అందుకే ఏ షాట్ అయినా పాజ్ చేసి చూడండి, మీకు ఆ గ్రెయిన్ కనిపిస్తుంది. షార్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉండకుండా ఇలా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నప్పుడే వచ్చే న్యాచురల్ లుక్ అండ్ రియలిజం కోసం ఇలా చేశారు. చూస్తుంటే వీళ్ళది ఎక్కడో కొండల మధ్యలో ఒక ట్రైబ్ లా ఉంది. కొండలు ఎక్కుతున్నారు, అడవి గుండా వెళ్తున్నారు. అండ్ గమనించారా, ఈ ట్రైబల్ గ్రూప్ లో ఉపేంద్ర లిమాయే కూడా ఉన్నారు. అండ్ ఈ ట్రైబ్ వాళ్ళంతా ఆంజనేయ స్వామిని కొలుస్తున్నారు. ఆ కొండల మధ్య ఆ ట్రాక్స్ దాటకుండా ఎలా వెళ్ళాలి, ఆ ట్రైన్స్ లో ఏమున్నాయి, అండ్ వీళ్ళందరూ ఏవో మోసుకొని వెళ్తున్నారు. ఏంటవి, ఏమన్నా స్మగుల్ చేస్తున్నారా? అండ్ కొండ కింద క్రికెట్, బెల్లం వర్కర్స్, పాలిటిక్స్, 2 పొలిటికల్ పార్టీస్ క్లాషెస్, హీరో లవ్ ఇంట్రెస్ట్, హీరో ఫ్రెండ్ సత్య, ఆల్మోస్ట్ అందరినీ చూపించేశారు. పెద్దిగాడు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు. పెద్దికి అపోజిషన్ రాంబుజ్జి క్యారెక్టర్. అసలు పెద్దికి రాంబుజ్జికి గొడవ ఏంటి? అండ్ మూవీలో పెద్దిగాడికి ఐడెంటిటీ ఉండకపోవచ్చు అన్నాను కదా, సో వాడు అసలు ఏ టీం సైడ్ ఆడతాడు? ఏ టీం ఉండదనుకుంటా. అందుకే పెద్దిని ఆటకూలి అని పిలుస్తారు. అండ్ ఇదే విషయం ఈవెంట్ లో రామ్ చరణ్ కూడా చెప్పారు, దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్ అ మ్యాన్ సర్చ్ ఫర్ హిస్ ఐడెంటిటీ అని. కానీ ఆ ఐడెంటిటీ సంపాదించుకోవడం వెనుక ఇంకో పెద్ద రీజన్ కూడా ఉంటుందంట. అది మూవీలోనే చూడాలి. అండ్ మూవీ టీం చెప్పారు, పెద్దిలో ఆ నైట్ టైం ఉండే క్రికెట్ సీక్వెన్స్ చాలా క్రూషియల్ అని. చూస్తే పెద్ది అదే సీన్ లో తన బ్యాట్ ని ఇరగ్గొట్టేస్తాడు. అంటే పెద్ది ఆ మ్యాచ్ ఓడిపోయాడా? ఆ మ్యాచ్ మీద ఏమన్నా బెట్టేసుకున్నారా? లైక్ ఓడిపోతే క్రికెట్ వదిలేస్తా అనేలా ఏమన్నా? ఎందుకంటే ఆ బ్యాట్ ని నార్మల్ గా చూపించలేదు, ఆ బ్యాట్ కి ఒక గాడ్ లెవెల్ షాట్ పెట్టారు. అండ్ పెద్ది ప్రతిసారి ఆడేదే ఆ బ్యాట్ తో, అదే
ఎరగొట్టేశాడంటే క్రికెట్ లో తనకి అదే లాస్ట్ మ్యాచా? ఆ మ్యాచ్ తర్వాతనే కుస్తీ స్టార్ట్ చేస్తాడా? ఎందుకంటే ఆ బ్యాట్ తన్నే షాట్ తోనే కుస్తీ మట్టి తన్నే దానికి మ్యాచ్ కట్ చేశారు. ఇలాంటి చాయిసెసే నాకు ఈ ట్రైలర్ లో నచ్చాయి. అండ్ పెద్దికి క్రికెట్ ఆడడానికి స్ట్రగుల్ లేదేమో గానీ కుస్తీకి మాత్రం ఒక స్ట్రగుల్ ఫేస్ ఉంటుందనుకుంటా. పెద్దికి గౌర్ నాయుడు కోచ్, గౌర్ నాయుడు సైడ్ ఉంటాడనుకుంటే ఈ షాట్ లో గౌర్ నాయుడు స్టూడెంట్స్ తోనే ఫైట్ చేస్తాడు పెద్ది. ఆల్సో కుస్తీకి వచ్చాక పెద్ది లుక్ మారింది, ఎమోషన్ మారింది. క్రికెట్ ఆడేటప్పుడు అల్లరి చిల్లరగా కేర్ ఫ్రీగా తిరిగే పెద్ది కుస్తీ పోర్షన్స్ వచ్చేసరికి చాలా సీరియస్ అయిపోయాడు. ఒక మెచ్యూర్డ్ లుక్ తీసుకొచ్చారు, ముక్కు పుడక తీసేశాడు. అండ్ ఇదంతా పెద్ది పర్సనల్ జర్నీయే. స్టోరీ వరల్డ్ వైజ్ గా ఇంకో పక్క ఆ ఊర్లో పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం మిస్టీరియస్ గా ఉండేది అప్పల్సూరి క్యారెక్టర్. తను పెద్ది ట్రైబ్ గ్రూప్ మనిషే. పెద్దోళ్ళకి ఎదురు వెళ్తున్నారు, ట్రైన్ ఆపుతున్నాడు, కాళ్ళు మొక్కుతున్నాడు. బుచ్చిబాబు గారు చెప్పారు, సినిమా ఫస్ట్ హాఫ్ లో అప్పల్సూరి క్యారెక్టర్ పెద్ది క్యారెక్టర్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, పెద్ది అండ్ అప్పల్సూరి ఫ్రెండ్స్ అని. మరి దీన్ని బట్టి ఎమోషనల్ గా ఆ క్యారెక్టర్ కి ఏమైనా చేస్తారేమో చూడాలి. అండ్ ఈ ట్రైన్ సీన్ చూడండి, పెద్ది ట్రైబ్ వాళ్ళందరినీ కొడుతున్నారు, పెద్ది వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాడు. ఆ డెడ్ బాడీ ఎవరిది? అసలు పెద్ది అనేవాడు ఏ పరిస్థితుల్లో ఆ ఊరు దాటుతున్నాడు? ఢిల్లీ వెళ్లి అక్కడ దేనికోసం అంతలా కష్టపడుతున్నాడు? అండ్ ఇక్కడ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అవుతున్నట్టు చూపిస్తున్నారు. ఒకవేళ పెద్ది టోర్నమెంట్ విన్ అయిపోయాడు అనుకుంటే, విన్ అయిన తర్వాత కూడా పెద్ది అనేటోడు ఇలా ఢిల్లీ రోడ్స్ మీద అంత స్ట్రగుల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అండ్ ఈ షాట్ చూడండి, ఎవరో గవర్నమెంట్ అఫీషియల్స్ కార్ ని పెద్ది ఆపుతుంటే పోలీసులు కొడుతున్నారు. ఆ అఫీషియల్ ని పెద్ది ఎందుకు ఆపాలనుకుంటున్నాడు? కలవడానికా? అసలు ఎందుకు కలవాలనుకుంటున్నాడు? తన దగ్గరున్న ఆ పేపర్స్ ఏంటి? ఈ ఢిల్లీ ఎపిసోడ్ కి చరణ్ గారు మళ్ళీ పెహల్వాన్ లుక్ నుండి నార్మల్ లుక్ లోకి వచ్చేసారు. అండ్ ఆ ఢిల్లీ ఎపిసోడ్ ఈజ్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంట. లాస్ట్ 50 minutes ఆడియన్స్ షాక్ అవుతారు, ఎమోషనల్ అవుతారు అని చెప్పారు మూవీ టీమ్. అంటే ఢిల్లీ వెళ్ళిన పెద్ది అక్కడ నుండి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడే స్థాయికి ఎలా వెళ్ళాడు అనే జర్నీ చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది. అసలు అంతవరకు పెద్ది వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేసి ఉంటారు? ప్రస్తుతానికి బోమన్ ఇరానీ క్యారెక్టర్ అనుకుందాం. అండ్ బోమన్ ఇరానీ అంటారు క్రాస్ ఓవర్ అథ్లీట్ అని. పెద్ది కూడా అన్నట్టే క్రికెట్ లో ఆడే మూవ్మెంట్ తీసుకొచ్చి కుస్తీలో వాడతాడు. అండ్ లాస్ట్ లో ఆడే ఆ రన్నింగ్ లో కూడా ఈ రెండు స్పోర్ట్స్ రిలేటెడ్ టెక్నిక్స్ ఆర్ స్టైల్స్ ఏమైనా తీసుకొస్తాడా అనేది చూడాలి. కానీ వీటన్నిటిని మధ్యలో ఇంత కేయాస్ లో, ఇన్ని పాలిటిక్స్ లో ఈ పెద్దిగాడు ఎక్కడో కొండ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల చోటు నుండి ఇంటర్నేషనల్ గా ఇండియాని రిప్రజెంట్ చేసే స్థాయికి ఎలా వెళ్ళాడు అనేదే ఈ పెద్ది కోర్ కాన్సెప్ట్ అనిపించింది. అందుకే పెద్ది అంటాడు, మీరు నేను ఆడాననుకుంటున్నారు సారు, పోరాడాను అని. సో ఆట అనేది పెద్దికి ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఎంచుకున్న ఒక మీడియం. నేనైతే ఆ జర్నీని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఒక రకంగా పెద్దిగాడి ఎమోషన్స్ ఏంటి అనేది ఒక గ్లిమ్స్ లో చూపించి మిగతాదంతా హాల్లోనే అని చెప్పేశారు బుచ్చి. అండ్ చూస్తుంటే జాన్వీ కపూర్ రోల్ లిమిటెడే అనిపిస్తుంది. ఆ లవ్ ట్రాక్ కూడా ఎక్కువ ఎక్స్పాండ్ చేయరు అనుకుంటున్నా. ఊరు పాలిటిక్స్ కి రామ్ బుచ్చి వీళ్ళందరూ ఉన్నారు, కానీ నేషనల్ పాలిటిక్స్ కి వచ్చేటప్పటికి రవికిషన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ క్యారెక్టర్ పెద్దిగాడి జర్నీకి ఎలా అడ్డుపడతాడో చూడాలి. రెహమాన్ గారి మ్యూజిక్ బాగుంది, ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కదా, దానికి తగ్గట్టే ఉంది. అండ్ మధ్యలో ఆ సైకిల్ సీక్వెన్స్ ఒకటి, ఆల్సో ఆ నోట్ లో టార్చ్ పెట్టుకొని ఫైట్ చేసే సీన్ ఒకటి చూస్తే ఉప్పెన్ లో అలాంటి ఫైట్ సీన్ ఉంటుంది సైకిల్స్ తో, అది గుర్తొచ్చింది. అండ్ ఐటమ్ సాంగ్ అన్నారు, దాని గురించి ఏం చెప్పలేదు. సో నాకైతే ట్రైలర్ నచ్చింది, ఒక క్లియర్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. ఎలివేషన్ కన్నా ఎమోషన్స్ అండ్ డ్రామా మీద మూవీ వెళ్తుంది అని అయితే అర్థమవుతుంది. అండ్ నేనైతే ఆ లాస్ట్ రన్నింగ్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్. బిగ్ స్క్రీన్ మీద ఆ సీన్ చాలా గట్టిగా వెళ్తుంది అనిపిస్తుంది. మీరేమంటారు? ఇంతకీ మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.